దయాకర్ గారు అంటే తనంటే ఇష్టం ఉన్నప్పుడు లెటర్లు అవైతే రాయలేదు, అఫ్ కోర్స్ మీరు వాటికి వ్యతిరేకంగానే. గిఫ్ట్లు అట్లాంటివి ఏమైనా ఇచ్చిరా? గుర్తులేదు, ఏమన్నా చిన్న ఇచ్చుంటా ఏమన్నా. మీకు కూడా గుర్తులేదా? ఇచ్చిరా లేదా? నేనే గిఫ్ట్ మూవీస్ కి తీసుకెళ్లేవాళ్ళు, మూవీస్ కి తీసుకెళ్ళి నేను చూడాలి కాబట్టి ఇంకో టికెట్ ఎక్స్ట్రా చేస్తే బర్త్డేలకి గిఫ్ట్లు ఇవ్వటాలు ఇట్లా ఆయన ఇప్పించింది. ఒక్కసారి టెంపుల్ దగ్గర పూలు ఇప్పించారు. ఎంత మంచి దేవుడి దగ్గర అన్ని ఆమె ఇప్పించుడే, నేను ఇప్పించుడే ఉండదు, బట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటది సంథింగ్ సంథింగ్. ఇప్పటికి కూడా ఆశిస్తూనే ఉంటది. ఏం ఆమె నాకు ఇవ్వాల్సిందే కదా, అట్లా అంతే. ఎకనామిక్స్ మనది కాదు, ఓన్లీ సివిక్సే. మీరు ఆయనకి ఏం గిఫ్ట్లు ఇచ్చారండి? గిఫ్ట్ అన్ని ఒకటి కాదు కదా, నేనే పెద్ద గిఫ్ట్ ఆయనకి. స్పెషల్ గా అంటే ఏం లేవు, గిఫ్ట్ అని ఇచ్చింది ఏమీ లేదు. ఇట్లా బట్టలు తెస్తా ఉంటది, అన్ని తెస్తుంటది, ఏవైనా ఇంకా స్పెషల్ గా తెచ్చడం అంటే ఏవైనా వాచెస్ కానీ రింగ్స్ కానీ, అది ఒక అంటే నేను పెట్టుకుంటా కాబట్టి తను కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో తెస్తా గానీ ఇది నీకు గిఫ్ట్ అని ఇవ్వలే ఎప్పుడు నేను కూడా. తను కూడా మొన్న సారీస్ ఇప్పించారు, అది గిఫ్ట్ కూడా అనుకోను. లాస్ట్ ఇయర్ అప్పుడు మ్యారేజ్ డే ఉందని అడిగినప్పుడు, మ్యారేజ్ డే ఉందని చెప్తే మనం ఇప్పించేదానికి ఆమె ఏడాగుతుంది. అంటే ఇప్పుడు మా రూము, అక్కడ ఈమె చీరలే ఉంటాయి, ఈమె చీరలే ఉంటాయి, ఇంకా మిగిలితే మినీ రూమ్ లో కూడా ఈమె చీరలే ఉంటాయి. మీకు కష్టం లేకుండా అంటే పెద్ద ప్రాపర్టీస్ అడగట్లేదు కదా, శారీస్ కదా. నాకు తెలిసి 2006-05 నుంచి కూడా చీరలు ఉంటాయి మీకు, అది మ్యూజియం పెట్టుకోవచ్చు. 2006 వరకు కట్టిన చీరలు 8 నుంచి 12 వరకు. అంటే ఇప్పుడు కట్టన్ చీరలు ఉన్నాయండి, అవి ఎట్లా ఇస్తాం చెప్పండి వేరే వాళ్ళకి? అందులో ఆడవాళ్ళకి అంత తొందరగా మనసు ఒప్పదు. అట్లేం లేదు, చీరల వాడిక పట్టింది. విను అట్లేం లేదు. 2-3 times కట్టిన శారీస్ కూడా ఇచ్చేసిన నేను, ఓన్లీ 2-3 times. నా శారీస్ ఏవి చూసినా కొత్తగా ఉంటాయి, ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి కడతాను. స్కూల్ నాకు మార్నింగ్ సెషన్ స్కూల్స్ ఉండే, 8 o'clock స్కూల్, సో 7:45కి 7:50కి వెళ్ళిపోవాలి నేను స్కూల్ కి. అట్లా అని నేను అన్ని డ్రెస్సెస్ వేసుకునేదాన్ని, శారీస్ అన్ని కొత్తగానే. ఇప్పుడు ఈమె ఎట్లా ఉంటది అంటే, జోక్ చెప్పుకోవాలంటే అక్కడ ఒక 100 కోట్లు పెట్టి ఆడొక 100 చీరలు పెట్టిరు అనుకో, ఫస్ట్ ఈ తర్వాత తీసుకోవచ్చు, ఆ 100 చీరల కొరకు ఉరుకుతా ఉంటది. అయితే ఆ 100 చీరలు తెచ్చే వరకు ఇది 100 కోట్లు ఎవడు వేసుకొని పోతాడు. అయినా సరే పోతే పోనీ ఈ దొరకవు కదా, ఇట్లా. అట్లేం లేదు, మనమేమంటే 100 కోట్లు పెట్టుకుంటే 1000 చీరలు 1,00,000 చీరలు వస్తాయి. ఫస్ట్ చీరలే లేదు, నువ్వు చెప్పినా నేను ఒప్పుకోను, డబ్బులే కావాలి. ఎందుకంటే చీరలు కొనుక్కోవాలన్నా డబ్బులే కావాలి. ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఆ 100 చీరల కోసం పోతే ఇక్కడ 1000 చీరలు వస్తాయి కదా. ఇప్పుడు ఏవైనా చీరలు కొన్ని కట్టి ఉన్నాయి, నేనేమంటా అంటే ఎవరికైనా నియం అంటే అస్సలు ప్రాణం ఒప్పదు. అంత తొందరగా ఈజీగా అనిపించదు, అంటే అట్లేం ఉండదు. శారీస్ నా డ్రెస్లు ఉంటే ఎట్ ఏ టైం 20 ఉంటాయి ఇక అంతే, మిగతా అవుట్ సోర్సింగ్ వెళ్ళిపోతుంటాయి. కట్టన్ చీరలు ఒక 50 to 60 శారీస్ ఉన్నాయి. ఎవరికైనా ఇచ్చేస్తే ఒక 2 times అన్నా 1 time అయినా కట్టి ఇవ్వాలనిపిస్తుంది కదా. నేను కష్టపడి షాప్ కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఈమెనే నేసినట్టు ఈమెనే కూసినట్టు ఉంటది. ఒక 20-25 ఉండాలి ఎప్పుడు, మిగతా నేను అట్లా అంటున్నా. సరే ఇప్పుడు మీకు చూపిస్తా, ఇచ్చేయమని చెప్పండి, ఇచ్చేస్తా నేను, ఓకేనా? ఇప్పుడు న్యూ శారీస్ ఒక 20 ఉంటాయి,
ఎప్పుడో న్యూ సారీస్. నాకు ఈ చీరల విషయంలో ఇవన్నీ చూస్తే నవ్వు వస్తుంది ఒకటి. అంటే ప్రతి ఇంట్లో ఉండే సమస్య ఇది ఉంటదండి, మోస్ట్లీ ఆడవాళ్ళకి చీరలు. అరే నాకు ఇప్పుడు నాకు ఒకటి ఇవ్వాలి కదండి, నాకు కూడా ఇట్లా ఒక సెల్ఫ్ ఇవ్వాలి కదా. ఒకటి ఇస్తారు, ఒక దాంట్లో ఇరికిచ్చి కుక్కి కుక్కి పెట్టాలి. ఆ సగము దాంట్లో నువ్వు అన్ని రకాలే పెట్టుకోవాలి. నేను వీళ్ళకు 1 సెల్ 2 సెకండ్స్. ఈయన స్ట్రాటజీ ఏంది తెలుసా, ఇవ్వడంలో కొత్తవి వస్తాయి, కొత్తవి మళ్ళీ ఇప్పిస్తారులే అని. చాలా హుషారు ఆయన. నేనేమో పొదుపు చేయాలని, తనేమో సరే ఇవి పోతే ఇంకా కొత్తవి వస్తాయి అని. కాదు, ఒక షర్ట్ ఒక పాయింట్ ఉంటే 20 times 25 times వేయడం చాలా ఎక్కువ. సారీస్ కూడా ఒక 5-6 times కట్టాలి అంతే. మ్యూజియం లో పెట్టాడు. మళ్ళీ మళ్ళీ చెప్పారు అబ్బా, ఇందాక ఏం చెప్పినా నేను 1 time కూడా కట్టిన సారీస్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చేయంటే ఎట్లా ఇస్తారు? సరే, ఆమెకు అదొక్కటి చాలా ఇష్టం. మామూలుగా లేడీస్ కి అంత ఇష్టం, మామూలుగానే ఇష్టం. ఇంకా నయం సంతోషించాలి, జ్యువెలరీ అడగట్లేదు కదా. ఇల్లు అడుగుతున్నారా, ప్రాపర్టీస్ అడుగుతున్నారు, చీరలు. ఆ చీరలు కూడా నన్ను అడిగింది లేదు, కొనుక్కుంటది. నేనే అయినా కూడా నాకు విసుగొస్తుందంటే ఆలోచించండి. ఆవిడే కొనుక్కుంటున్నారు, ఆవిడే సర్దుకుంటున్నారు, ఆవిడే షెల్ఫ్లు వాడుకుంటున్నారు. ఇక మీకు 2 టైలర్స్ ఎక్కడో రీసెంట్ కి బజార్ దొరికింది. ఇక వాళ్ళు ఇది ఇట్లా కావాలి, అది ఇట్లా కావాలని ఇదే. సో అక్కడ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటది కాబట్టి నేను దాన్ని ఎంజాయ్ చేస్తా. నాకు తెలుసా, ఆవిడ స్కూల్లో కష్టపడి పని చేసిన స్ట్రెస్ మొత్తం ఆ చీర కొనుక్కుంటే పోతుంది కదా. మామూలుగా మనం ఎక్కడికన్నా సిటీకి పోయి వచ్చేటప్పుడు పండ్లు తెచ్చుకుంటాం, చీర ఎవ్రీ మంత్ 2-3 ఉంటాయి. కాదు గారు, పళ్ళు తెచ్చుకుంటే తింటే అయిపోతుంది, చీరలు కాదు అవి అయిపోవు. అవి చీరలు అంటే చాలా కనెక్టింగ్, ఒకటి చాలా ఫ్యాషనబుల్, ప్యాషనేట్ గా సెలెక్ట్ చేసుకుంటది. అయితే ఈమె చీరల వల్ల నాకు వచ్చే నష్టం ఏంటని అడగండి. నేనేమో తెల్లంగి నల్ల పాయింట్, లేకపోతే తెల్లంగి ఇట్లా ప్లెయిన్ పాయింట్, కలర్ఫుల్ గా ఉంటది అట్లా. నేను కూడా కలర్ఫుల్ గా వేసుకోవాలని కలర్ఫుల్ షర్ట్స్ సెలెక్ట్ చేస్తుంటారు. అదే జెంట్స్ ఇలాంటివి వేసుకోవద్దబ్బా, డిగ్నిఫైడ్ గా ఉండాలి, మంచిగా పాష్ కలర్స్ ఉంటాయి, ప్లెయిన్ కలర్స్ బాగుంటాయి, అవి చూసుకోవాలి. అంటే నువ్వేమో కలర్ వేసుకుంటా, నేనేమో వేసుకోవాలా? మాకేంటి వైట్ మా కాన్షియన్స్ లో కాన్షియన్స్ లో ఒక మా అంటే ఈ శారీస్ అంటున్నారు కదా, నాకు డ్రెస్సింగ్ అనేది బాగుండాలనేది ఒకటి ఉంటది, ఇష్టం నాకు. డ్రెస్అప్ అవ్వడం అనేది నీట్గా ఉండాలి. సో అది అలవాటు అన్నమాట. మనం ఎప్పుడైనా డిగ్నిఫైడ్ ఉండాలంటే మన డ్రెస్ ని చూసే ఎదుటి వ్యక్తులు మనల్ని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా ఉంటదండి. నేను కూడా ఎప్పుడు రాజకీయాలకు వచ్చినాక, అంతకు ముందు బ్రాండ్ దయాకర్ గారిని, ఇప్పుడు వైట్ దయాకర్ అయింది. అప్పుడు రిచ్ దయాకర్ కాదు, ఇప్పుడు ఏ అంగి తెస్తే అది. ఇప్పుడు మా కాన్ఫిడెన్స్ లో ఒకళ్ళు చూసి అనుకుని, సార్ కంగిల్లేవా ఎప్పుడు తెల్లంగి వేస్తారు అని వచ్చింది పరిస్థితి. ఇప్పుడు అంటే ఏంది, వాళ్ళకి ఎప్పుడు వైట్ షర్ట్ లో చూస్తారు కదా. సో అదొకటి. మామూలుగా నేనైతే ఎంసీఏలో బాగా సాటర్డే సండే నేను పెయింటింగ్ చేస్తుంటే ఒక 2-3 వస్తుండే. ఐఎమ్ రిచ్ గై. 2-3 మళ్ళీ వారంలో ఎలా తగలబెట్టాలి. ఖర్చు పెట్టేవాళ్ళు అన్నా కదా, నన్ను కూడా అటు ఇటు తీసుకెళ్లేది. అప్పుడు బానే ఆయనే ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ పెళ్లి చేసుకున్నాక అంత నా మీద ఇంటర్మీడియట్ నుంచి కూడా నాకు, నేనంటే మా ఇంట్లో కూడా మనీ అడిగేకపోయేది. నేను ఇక పెయింటింగ్ చేసుకుంటే నా కాస్ట్ ఆఫ్ లింక్ చాలా రిచ్. అన్ని క్రొకోడైల్, తర్వాత జీన్స్ చాలా పెద్ద పెద్ద బ్రాండెడ్ ఉండే, మంచిగా వేస్తుంటే వుడ్లాండ్ షూస్ ఇట్లా ఉంటుండే. ఇక ఈమె పరిచయం అయిన కాంచి షేరింగ్ అయింది. తర్వాత అది పుట్టిన కాంచి నేను పూరైన వీళ్ళు రిచ్ అయింది. ఇప్పటికి ఆ రిచ్ వీళ్ళు రిచ్, నేను పూర్ణ. అంటే అప్పుడు పని చేసేటప్పుడు ఏంటంటే, అంటే ఆయన పని చేసుకున్నప్పుడు బాగానే కొనుక్కొని వేసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా, అందరినీ చూసుకోవాలి, అందులో ఈయనని చూసుకోవాలి. కానీ వీళ్ళు మాత్రం చాలా రిచ్ లో పూర్ వీళ్ళు.
నేనేం పూర్లో పూర్. ఊర్లో పూరవుతున్నారు. ఊర్లో పూరేం కాదు, ఆయన ఉండడమే అట్లుంటారు. అంటే నేను పూర్ అని చెప్పుకుంటాడు కానీ ఆయనే రిచ్ మాకంటే. మంచిగా ఏదంటే అది బ్రాండెడ్ వేసుకునేది. నేనన్నా ఆలోచించేదాన్ని, అమ్మ నేను ఎక్కువ ఏమన్నా అంటే ఎక్కువ కాస్ట్లీది తీసుకుంటే మళ్ళీ ఇల్లు మెయింటైన్ చేయడం నాకు ప్రాబ్లం అవుతుందని ఇట్లా ఆలోచించేదాన్ని. ఇప్పటికీ అది కంటిన్యూ